హాయ్ ఆల్, వెల్కమ్ టు క్రియేటివ్ ఐడియాస్ ఛానల్. ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు సింపుల్గా చేసుకునే ఒక టమాటా రెసిపీని మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు కోసం నేను ఆవాలు జీలకర్రను తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. పోపు బాగా వేగాక ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ దోరగా వేగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగిపోయాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పసుపును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. పసుపును యాడ్ చేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. పసుపు అంతా బాగా కలిసిపోయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. రాక్ సాల్ట్ ముందుగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టమాటాలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అదంతా కిందికి వచ్చేసి ఆ వాటర్లోనే టమాటా అనేది మగ్గడం జరుగుతుంది. సో మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మీరు పండు టమాటాలను చూస్ చేసుకున్నారనుకోండి, ఇంకా వాటర్ అనేది ఎక్కువ వచ్చేసి ఫుల్గా బాయిల్ అవ్వడం జరుగుతుంది. తక్కువ ఆయిల్లో కూడా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ అయిన టమాటాలోకి నేను 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారంతో పాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా ఉంటే గరం మసాలాని యాడ్ చేసుకోండి, లేదంటే ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ని యాడ్ చేయండి. గరం మసాలా యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత కరివేపాకుని నేను యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది మీరు తాలింపులోనైనా లేదంటే ఇలా మిడిల్ బాయిల్ అవుతున్న టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో యాడ్ చేయడం వల్ల ఏమంటే కరివేపాకు టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. తర్వాత చివరిలో కసూరి మేతిని నేను యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి అనేది ఆప్షనల్ అండి. మీకు కసూరి మేతి వద్దనిపిస్తే స్కిప్ చేయండి. చివరిలో బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఏదైతే ఉందో అది కర్రీ మీద నిదానంగా ఫ్లోట్ అవుతూ ఉంది. దీన్ని ఫైనల్గా ఒకసారి కలుపుకొని దీనికి కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.